హాయ్ అండి. ఈరోజు మునక్కాడ పప్పుచారు చేస్తున్నాను చూడండి. సాంబార్ అంటారు. ఇప్పుడు చూడండి, ముందుగా నేను ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగంత జీలకర్ర అండ్ ఆవాలండి. దాని తర్వాత అట్లనే పచ్చిగా మునక్కాయలు కడుక్కొని వేసేసుకున్నానండి. నేను ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ మునక్కాయలకు కూడా కొంచెం పొట్టు ఉంటుంది కాబట్టి దాన్ని మొత్తం నార తీసేసిన. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇప్పుడు ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి, కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. నేను చూడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చక్కగా మనకు కర్రీకి సరిపడా వేసుకోవాలండి. ఎక్కువగా ఉంటే ఎక్కువగా వేసుకోవచ్చు. నార్మల్గా మనం పెట్టేస్తుంటే నేను ఇప్పుడు ఒక హాఫ్ బౌల్ దాకా పెడుతున్నాను. చిన్నదే 1 kgది. ఇప్పుడు అంత సరిపోతుందండి నాకు. సరిపడా పసుపు తీసుకున్నాను. మనం పప్పు ముందే బాయిల్ చేసి పెట్టుకుంటాం కాబట్టి అందులో కొద్దిగంత పసుపు అండ్ సాల్ట్ వేసుకున్నానండి. ఆ వీడియో కూడా వేరే దాంట్లో చూపిస్తాను మీకు. ఇలా మునక్కాయలు మొత్తం చక్కగా వేగిన తర్వాత చూడండి, ఒక 2 నిమిషాల తర్వాతనండి కొంచెం కరివేపాకు వేసాను. 2 నిమిషాల దాకా మూత పెట్టకుండానే కుక్ చేస్తున్నాను. ఇలా మంచిగా ఉడకనిచ్చిన తర్వాత మనము ముందుగా నానేసుకున్న చింతపండుని మంచిగా పిసుక్కొని ఇలా రసం అనేది ఇందులో వేసుకోవాలండి. చూడండి, ఇలా చింతపండు రసం మొత్తము వడకట్టుకోవాలి. మన దగ్గర ముందే ఏదైనా చింతపండు జాలు ఉంటే ముందే వేసుకోవాలి. అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ ఉన్నాయి, కాకపోతే నేను డైరెక్ట్ మీకు చూపిస్తూ చేస్తున్నాను. చూడండి, ఇలా చక్కగా మనకి ఎంత చింతపండు గుజ్జు రసం పడుతుందో అంతవరకే మనం వేసుకోవాలండి. నాకు సరిపడా నేను వేసుకుంటున్నాము, మాకు సరిపడా. చూడండి, ఇలా చక్కగా చింతపండు రసం అయిపోయింది. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనం ఎసరు ఎంత వేసుకోవాలి అండ్ పప్పు ఎప్పుడు కలపాలి అన్నీ చూపిస్తాను చూడండి. మరి తిన్నారా? మరి ఏం కూర? మా ఇంట్లో మాత్రం ఈరోజు పప్పుచారు. సండే కాబట్టి పప్పుచారు ఫస్ట్ స్పెషల్ అయితే ఈరోజు ఏం లేదు, అందుకే సాంబార్ పెడుతున్న పిల్లల కోసం. చూడండి, నేను కారం వేసుకున్నాను. ఇలా కారం వేసుకొని చక్కగా కలుపుతున్నాను. మనకి ఎసరు ఏమైనా కావాలనుకుంటే ఇప్పుడే వేసుకోవచ్చు. పప్పు ఉడికించి నేను ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాను. దాన్ని కూడా వేసి దానికి ముందుగా మార్నింగ్ 5 o'clock ఇట్లా నానేసుకున్నాను. 6-7 కల్లా కర్రీ అయిపోయిందండి. అంటే ఒక గంట సేపు నానబెట్టి తర్వాత చేసేసిన. ఇగో చూడండి, ఇదే పప్పు. ఇందులో పచ్చిమిర్చి ఏమి వేయలేదండి, జస్ట్ కారంతోనే కొంచెం లైట్గా పసుపు అండ్ కొద్దిగంత నూనె, ఇవి రెండే వేసుకొని కొద్దిగంత ఉప్పు వేసుకొని ఉడికించిన. ఇలా కొద్దిగంతసేపు ఇది మసిలిన తర్వాత మనం పోసుకున్న చింతపండు గుజ్జు మునక్కాడలన్నీ మసిలిన తర్వాత నేను ముందుగా ఉడకబెట్టుకున్న టమాటాలు కొంచెం నూనె ఇవన్నీ వేసుకొని ఉడకబెట్టుకున్నాను అన్నా కదా, ఆ వేసుకున్న పప్పుని మంచిగా రుబ్బేసుకున్నాను. ఓన్లీ స్పూన్తోనే రుబ్బేస్తే చక్కగా మెత్తగా అయిపోయిందండి. ఆ పప్పుని ఇప్పుడు ఈ ఉడికిన మిశ్రమంలో వేసాను. ఇప్పుడు మనకి ఎసరు ఎంత వేసుకోవాలనేది ఇప్పుడే వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా నేను వేసుకున్నాను, మీకు చెప్పలేను, అయినా కానీ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. టేస్టీ పప్పు.